త్వామహం సత్యమిచ్చామి నానృతం పురుషర్షభ ప్రత్యక్షం తవ సత్యేన సుకృతేన చతే శపే. నేను నేను సంపాదించుకున్నటువంటి పుణ్యం ఏదుందో, నేను ఇప్పటి వరకు పాటించిన సత్యం ఏది ఉన్నదో, నేను సత్యమును ఎంత నమ్ముతానో వాటి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను నాన్నగారు. నేను కూడా మీతో చెప్తున్నది, నేను మిమ్మల్ని సత్యమునందు నిలబెట్టాలన్న తాపత్రయం తప్ప నాకు ఎవ్వరి మీద ఏ విధమైనటువంటి అక్కసు లేదు. కాబట్టి మీరు శోకించవద్దు. పైగా మీరు పెద్ద దిక్కు, మీరే ఇంత బెంగ పెట్టేసుకొని మీరే అసలు ఏమీ మాట్లాడలేని స్థితిని పొంది ఇన్ని మాటలు మూర్ఛపోతే నేను వెళ్ళిపోయిన తర్వాత బెంగ పెట్టుకుని శోకించే కౌసల్యాదులకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరుంటారు? కాబట్టి మీరు ధైర్యాన్ని పుంజుకోండని చెప్పిన ఉత్తర క్షణంలో రాజుతో పాటు సుమంత్రుడు కూడా మూర్ఛపోయారు. అంటే మాటలు చెప్పచ్చేమో కానీ అవతల వారి యొక్క దుఃఖాన్ని తొలగించడం మాత్రం అంత తేలికైన విషయం కాదు. భార్యలందరూ 350 మంది గగ్గోలు పెట్టారు. ఇంత ఉద్విగ్నతతో కూడిన వాతావరణంలో కూడా కైకమ్మ మనసు మాత్రం కించిత్ కూడా చెలించలేదు. ఎంత తొందరగా రాముడు విడిపోతాడా అని ఎదురు చూస్తోంది.